నేను ఒక 10 రోజుల క్రితం ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఉదయాన్నే లేచి ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. చాలా భారాలు ఉన్నాయి. ఎవరితో చెప్పేవి కాదు అవి, ఎవరిని అడిగేది కాదు కదా. ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా ఎవరి దగ్గరైనా అడిగినట్లు చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. ఎందుకంటే ప్రతి అవసరాల కోసం ప్రభు వైపే కన్నులెత్తి చూడడం, ప్రార్థించడం. సో ఉదయాన్నే లేచి నేను, ఎందుకంటే గుడాల పండుగ స్థలం దగ్గర చాలా పనులు జరుగుతున్నాయి. ఆ పనులు జరిగించే వాళ్ళందరికీ తెలుసు. మేస్త్రీలు కావచ్చు, కాంట్రాక్ట్ వాళ్ళు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఎంత అవసరాలు ఉన్నాయో, ఎంతెంత ఖర్చులు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ వాళ్ళకి తెలుసు. సో విస్తారమైన పనులు. అప్పుడు నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఈ భారాలన్నీ మనసులో వచ్చి, ఎలా అంటే చాలా పెద్ద వర్క్ కదా, పెద్ద ప్రాజెక్టు, పెద్ద పనులు. మరి దాని గురించి ఎట్లా అని నేను ప్రభుత్వంలో ప్రార్థన చేస్తుంటే నా హృదయంలో నుండి ఒక దేవుని స్వరం వినబడుతుంది. నాకు దేవుడు స్వరం వినిపిస్తుంది ఏంటంటే, నేను సర్వ సంపదల గనిని. హల్లెలూయా. నేను సర్వ సంపదల ఘనీనని. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా సందర్భాల్లో మనల్ని మనం చూసుకున్నప్పుడు, మన బలం మనం చూసుకున్నప్పుడు, మన కెపాసిటీ మనం చూసుకున్నప్పుడు, మన స్ట్రెంగ్త్ ఏంటో మనం చూసుకున్నప్పుడు, మన ఆర్థిక వ్యవస్థను మనం చూసుకున్నప్పుడు మనం భయపడతాం. ఎందుకంటే మనకున్న బలం కొంచెమే, మనకున్న శక్తి కొంచెమే. కానీ మన ప్రక్కన ఉండే దేవుడు తెలుసండి, సర్వ సంపదల గని అయిన. ఆమె చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ మాట నాకు మరలా ఇప్పుడు పాడుతుంటే గుర్తు చేస్తూ ఉన్నాడు. మన పక్షాన ఉండేది సర్వ సంపదల గని. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తులోనే గుప్తమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, సర్వ సంపదలు కావాలా, అన్నీ ఆయనలోనే గుప్తమై ఉన్నదండి. గుప్త నిధి అంటారు కదండి. ప్రైజ్ ది లార్డ్. ఏ నిధి అండి? గుప్త నిధి అని ఎక్కడనో త్రవ్వుతూ ఉంటారు. ఆ త్రవ్వకాల్లో ఆ నిధులు బయటపడుతూ ఉంటాయి. ప్రియులారా, మనం తవ్వవలసిన అవసరం లేదండి. మన ప్రక్కన ఉన్నాడు సర్వ సంపదలు గని అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభు మిమ్మల్ని సర్వ సమృద్ధి చేత నింపి నడిపించును గాక. ప్రభు మాట్లాడాడు. మాట ఇస్తే దేవుడు మాట తప్పడండి. అలాగే సర్వ సంపదలను ఇచ్చి ఎక్కడ ఏ లోటు రాకుండా, ఏ కొరత ఏర్పడకుండా, కొదవ కలగకుండా సమృద్ధిగా సమస్తాన్ని దేవుడిచ్చి గుడారాల పండుగను ప్రభు జరిగిస్తున్నారు. మరింత కృపతో నింపి ప్రభు నడిపించును గాక. హల్లెలూయా. మంచి